ఈరోజు మనం ఇడ్లీ దోశ టిఫిన్స్ చేసుకుంటాం కదా, ఆ టిఫిన్స్లోకి చట్నీని చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పప్పు నేను వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి ఇవి కూడా నేను వేయించి పెట్టుకున్నాను, ఒక 5-6 పచ్చిమిర్చి, ఉప్పు, ఇవి సాయిపప్పు అంటారు కదా, ఇవి కొంచెం చింతపండు, దానికి పోపుకి కావాల్సిన పోపు దినుసులు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక మిక్సీ జార్లో ఈ చింతపండు, వేరుశనగపప్పు, ఈ పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, మిక్సీకి పట్టాను. మిక్సీకి పట్టిన తర్వాత చట్నీ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. పోపుకి స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇది కొంచెం చిక్కగా అవుతుంది కదా, కరివేపాకు వేసి ఈ పోపుని ఆ చట్నీలో వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి చూసారు కదా, చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, బోండా ఇట్లాంటి టిఫిన్స్ ఉంటాయి కదా, వాటిల్లో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.